మా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి మద్రాసు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడగొట్టినందుకు ఆయన త్యాగం వల్ల మనకి పుణ్యఫలం జరిగింది. అయితే మా ఆర్యవైశ్యులకి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులు మా ఆర్యవైశ్యులకి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రత్యేక గుర్తించి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగులు విగ్రహాన్ని ఇక్కడ రాజధానిలో 6 ఎకరాల భూమి కేటాయించి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఈ ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కలుగుతుందని మేము ఆర్యవైశ్య తరపున ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. రాజధానిలో పనులు ఎలా జరుగుతున్నాయి? మీరు వచ్చారు కదా. రాజధానిలో ఇప్పుడు వేగంగా పనులు జరుగుతున్నాయండి. వైసీపీ వాళ్ళు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. మన ఇల్లు కట్టుకోవాలంటేనే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టిద్ది. ఓ పెద్ద ఇల్లు కట్టాలంటేనే ఇక్కడ రాజధానిలో ఇక్కడ వేల ఎకరాల్లో పని జరుగుతుంటే ఎక్కడో జరగని దగ్గర పనులు చూపించి వీడియోలు తీసి మనకి జనానికి అపోహలో స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి మన రాజధాని ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతుంది. మేము వస్తుంటే బస్సులో చూసాం, పనులు బాగా జరుగుతున్నాయండి. అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంలో సంగతి తెలిసిన 5 ఏళ్ళు ఈ రాజధానిని జగన్మోహన్ రెడ్డి నీరు గార్చారు, మొత్తం ఎడారిగా చేశారు. దీన్ని మళ్ళీ వచ్చి సంవత్సరం చెట్లు బీగడం, ఈ వర్క్ చేయడం, కాంట్రాక్టులు గీయడం, మొత్తం టెండర్లు చేయడం, మొత్తం ఈ పని జరుగుతుంది. మళ్ళీ వచ్చేసారి కూడా 2029లో మన ఈ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని రాజధాని పనులు శరవేగం చేయించుకోవాలని నేను సంకల్పం చేస్తున్నాం. మీ అందరూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్యులకి ఎటువంటి న్యాయం జరగలేదని ఎవరు చెప్పారండి? ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు 2019లో 18లో పెట్టారు. దానికి డబ్బులు కూడా కేటాయించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని నిర్వీర్యం చేసిండు. ఉన్న మా ఆర్యవైశ్య సంఘం మహానాడును కూడా పార్టీకి సంబంధం లేని మహానాడులో కూడా పార్టీని చేసి 2 ముక్కలు చేశాడు. చివరికి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్కి మా దిండి రాకేష్ గారిని చైర్మన్గా చేశారు. ఇప్పుడు ఆ ఆర్యవైశ్య అభివృద్ధికి కూడా అమౌంట్ కేటాయించారు. తర్వాత ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా మా ఆర్యవైశ్యులు గుర్తించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పెనుగొండకి అధికారంగా ప్రకటించారు. మళ్ళీ పెనుగొండను కూడా వాసవి కన్యకా పెనుగొండగా పేరు మార్చారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఇప్పుడు రాజధానిలో 58 అడుగులు పెట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మా ఆర్యవైశ్యులకి తెలుగుదేశంలోనే గుర్తింపు ఉందని నేను బల్లగుద్ది చెబుతున్నాను.